హైదరాబాద్ కాచిగూడ శ్రీ శ్యాంబాబా మందిర్ ఆలయ పురాణం. భీమసేనుని మనుమడు బర్బరీకుడు ఘటోత్కచుడు మౌర్వీల కుమారుడు. బర్బరీకుడు తన తల్లి మోర్వి నుండి యుద్ధ కళను నేర్చుకున్నాడు. దివ్యాస్త్రాల కోసం పరమేశ్వరుణ్ణి కోసం తపస్సు చేసి 3 శక్తివంతమైన బాణాలను పొందాడు. బర్బరీకుడు యుద్ధ విద్యలో మంచి నైపుణ్యం గల నిపుణుడు. ఒకేసారి 3 బాణములు శత్రువులపైన సంధించగల మహా వీలుకాడు. ఈయన తప్ప భారతంలో మరెవరికీ సాధ్యం కాని విద్య ఇది. బర్బరీకుడు తన గురువు అయిన తల్లితో గురుదక్షిణ కోసం అడుగుతూ అన్నాడట, అమ్మా, యుద్ధమంటూ వస్తే నేను ఎవరి పక్షాన నిలవాలి తల్లి అని. ఏ పక్షం అయితే బలహీనంగా ఉంటుందో ముందే గ్రహించి వారి పక్షాన నిలబడటమే ధర్మం అని చెప్పి, అలా నువ్వు బలహీన పక్షం తరపున సాయంగా యుద్ధం చేయడమే నాకు గురుదక్షిణ అని చెప్పింది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది. కాబట్టి పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయలుదేరతాడు బర్బరీకుడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ అందరి ముందు ఓ ప్రశ్న వేశారు. యుద్ధం ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అని. దీనికి సమాధానముగా భీష్ముడు 20, ద్రోణాచార్యుడు 25 రోజులు, కర్ణుడు 24 రోజులు, అర్జునుడు 28 రోజులని కృష్ణుడికి సెలవిచ్చారట. బర్బరీకుడు మాత్రం అన్ని రోజులు అవసరం లేదు, నా త్రిశరాఘాత సంధానంతో కేవలం ఒకే ఒక్క ఘడియలో శత్రు సంహారం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయగలను అని చెప్పాడట. బర్బరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. 3 బాణాలను తీసుకొని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది, నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది, నా 3వ బాణం శిక్షను అమలు పరుస్తుంది అని బదులిస్తాడు బర్బరీకుడు. నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు, నువ్వు చెప్పేదే నిజమైతే నీ శక్తి నిరూపించు అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద ఆకులన్నిటి మీద తన గుర్తును వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగటం మొదలు పెడుతుంది. అయ్యా, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది, దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకు జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు. ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అనుకుంటాడు.
పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. బర్బరీక, నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే, కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా. అలా నువ్వు పాండవులు కౌరవుల పక్షాన మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా అని విసితపరుస్తాడు శ్రీకృష్ణుడు మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావాల్సి ఉందని, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని, అతనే పరమాత్మ అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. యుద్ధం తరువాత బర్బరీకుడు శ్రీకృష్ణ పరమాత్మను నా చరిత్ర మరియు నన్ను నీలో ఐక్యం చేసుకోవాల్సింది అని శ్రీకృష్ణ పరమాత్మను వరం కోరుకున్నాడు. కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే శ్యాంబాబా పూజలందుకుంటాడని, అతన్ని తలుచుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయని వరమిస్తాడు శ్రీకృష్ణుడు. కలియుగంలో బర్బరీకుడు తల రాజస్థాన్లోని ఖతు-కటాంగ్ గ్రామంలో దొరికిందని చరిత్ర. తర్వాత క్రీస్తు శకం 1027లో అప్పటి రాజు రూప్ సింగ్ చౌహాన్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఖతు శ్యామ్ దేవాలయం రాజస్థాన్లోని సికర్ జిల్లాలోని ఖాటులో ఉంది. కాచిగూడలోని శ్యామ్జీ ఆలయానికి ఈ అసలు ఆలయమే ప్రేరణ. ఇక్కడి ఈ ఆలయాన్ని 1996 ఏప్రిల్ నెల 22వ తేదీన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి మరియు శ్రీ అనంత సరస్వతి స్వామి ప్రారంభించారు.